తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత దళపతి విజయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆయన సాధించిన విజయం అలాంటిది. అయితే టీవీకే 108 సీట్లు సాధించడం ఓకే, కానీ ఆ పార్టీ సాధించిన ఓట్లు ఎన్నో తెలుసా? పాస్ మార్కుల స్థాయిలో కూడా రాలేదా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహకందని ఫలితాలు వెలువడ్డాయి. దళపతి విజయ్ అద్భుత విజయాన్ని అందుకున్నారు. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకేను కాదని తమిళ ప్రజలు ఈసారి సరికొత్త తీర్పు ఇచ్చారు. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్ పార్టీ అత్యధిక సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. సింగిల్ గానే మ్యాజిక్ ఫిగర్ కు అత్యంత చేరువగా సీట్లు సాధించి టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. తమిళ సినిమాల్లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ రాజకీయాల్లోనూ స్టార్ గా మారాడు. ఎన్టీఆర్, ఎంజీఆర్ మాదిరిగా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే విజయం సాధించాడు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ పార్టీ 108 సీట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో టీవీకే ఓట్ షేర్ 34.92, పోలైన ఓట్లు 100% అనుకుంటే విజయ్ పార్టీకి వచ్చింది 35% ఓట్లు మాత్రమే. కానీ సాధించిన సీట్లు మాత్రం చాలా ఎక్కువ. చాలా చోట్ల టీవీకే స్వల్ప మెజారిటీతో విజయం సాధించిందని ఈ లెక్కలను బట్టి అర్థమవుతోంది. తమిళనాడులో 5 కోట్లకు పైగా ఓటర్లున్నారు. వీరిలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 85% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో అత్యధిక మంది తమిళ వెట్రి కళగం పార్టీకి ఓటు వేశారు. ఆ పార్టీకి 35% ఓట్ షేర్, 108 సీట్లు వచ్చాయి. ఇక అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకేకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో డీఎంకే ఓట్ షేర్ 24%, అంటే టీవీకే కంటే 10% తక్కువ ఓట్లు వచ్చాయి. ఇక అన్నా డీఎంకేకు 21% ఓట్ షేర్ వచ్చింది. ఇలా డీఎంకే, అన్నా డీఎంకే మధ్య ఓట్ షేర్, సాధించిన ఓట్లలో పెద్దగా తేడా లేదు. కానీ 10% ఓట్ షేర్, 52 లక్షలకు పైగా ఓట్ల తేడాతో టీవీకే సూపర్ విక్టరీ సాధించింది. అధికారాన్ని కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక డీఎంకే 59, అన్నా డీఎంకే 47 సీట్లు సాధించాయి. ఏ పార్టీకి 50% సీట్లు రాలేదు. అంటే మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు సాధించలేకపోయాయి. దీంతో హంగ్ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సింగిల్ గా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. టీవీకే అధికారానికి 10 సీట్ల దూరంలో నిలిచింది. కాబట్టి ఇతర పార్టీలతో కలవాల్సిందే. తమిళనాడులో కాంగ్రెస్ కు 5, పీఎంకేకు 4, సిపిఐ 2, సిపిఎం 2 స్థానాలు సాధించాయి. ఇక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ 2, వీసీకే 2, బీజేపీ 1, డిఎండీకే 1, అమ్మా మక్కల్ పార్టీ ఒక్కచోట విజయం సాధించాయి. ఈ పార్టీలో కొన్నింటితో కలిసి టీవీకే మ్యాజిక్ సాధిస్తుందని, సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందనే ప్రచారం సాగుతోంది. మరి టీవీకే అధినేత విజయ్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే టీవీకే ప్రధాన కార్యాలయం పనియూరు వద్ద విజయ్ ఫ్యాన్స్ తో సందడి నెలకొంది. తమిళనాడు నలుమూలల నుంచి టీవీకే నాయకులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇవాళ విజయ్ పార్టీ కార్యాలయానికి రానున్న నేపథ్యంలో ఈ సందడి నెలకొంది. ఇప్పటికే తమిళనాడు గవర్నర్ కు విజయ్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. 2 వారాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయన గవర్నర్ ను కోరారు. మెజారిటీ నిరూపించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్ కు ఈ లేఖ ద్వారా తెలిపారు. టీవీకే గెలుపొందిన ఎమ్మెల్యేలతో భేటీ కానున్న విజయ్ ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.